కాడిచెల్ల నాగేశ్వర సిద్ధాంత్ గారు ప్రముఖ జ్యోతిష పండితులు. నమస్కారం అండి. గురుగారు, మీరు చెప్పండి, ఇప్పుడు చంద్రగ్రహణం అనంతరం, అంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం చంద్రగ్రహణానికి ఏమేమి పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు, విధి విధానాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అయితే తర్వాత అనంతరం ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అంటారు? అంటే గ్రహణము విడిచిన తర్వాత అంటారా? అవునండి. గ్రహణం విడిచిన తర్వాత మొట్టమొదటి ఏమిటంటే శుద్ధి స్నానం చేయాలి. ఎందుకంటే దోషం ఉంటుంది, ఆ దోషం నివృత్తి కొరకు మనం గ్రహణం పట్టగానే స్నానం చేస్తాము. మధ్యకాలంలో ఏమిటంటే ఏదైనా మంత్ర పునశ్చరణ కానీ అటువంటి కానీ చేసుకుంటూ ఉంటాం. జపాలు, యజ్ఞాలు, తర్పణాలు, అదేవిధంగా శ్రాద్ధ కర్మలు కూడా చేస్తారు. కాకుండా ఈ అంత్యకాలంలో గ్రహణ విడిచిన తర్వాత ఏమిటంటే మళ్ళీ స్నానం చేయాలి. స్నానంకు కూడా వేడి నీళ్ళతో చేయకూడదు. వేడి నీళ్ళకు బదులు చన్నీళ్ళు మంచివి. అందులో కూడా ఎవరో బకెట్ తెచ్చి పెట్టిన దానికంటే మనం సొంతంగా తెచ్చుకుంటే అది ఇంకా విశేషం. అట్లాగే ఈ మామూలు నీళ్ళ కంటే బావి నీళ్ళ కంటే కూడా ఉత్తమము పారుతున్న జలపాతాలే, అటువంటి ఆ నీరు ఇంకా మంచిది. వాటికంటే చెరువులు ఇటువంటి వాటివి. దానికంటే కూడా ఇంకా విశేషము నదీ స్నానాలు. నదులలో కూడా గంగా నది ఇంకా ముఖ్యం. అట్లా వీలు ఉన్న వాళ్ళల్లా మీరు పాటించడమన్నీ కూడా చెప్పినవన్నీ కూడా పాటిస్తే మంచిది, అంతే కదా? నదీ స్నానాలు మళ్ళీ నదులలో కూడా సముద్ర స్నానానికి దానికి కూడా వెళుతుంటారండి. ప్రత్యేకించి దానికి దీనికంటే ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమం సముద్ర స్నానం. సివిపి గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే అది అర్ధరాత్రి సమయంలో అయిపోతుంది కదా, గ్రహణం అనంతరం అనుకుంటే విడవడం. మరి ఇప్పుడు అలా స్నానాలు చేయొచ్చు అంటారా? చేయాలా? తప్పనిసరిగా చేయడం మంచిది, ఆరోగ్యకరం. ఒకవేళ అనారోగ్యాదులు కలవాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్ధరాత్రి స్నానం చేస్తే అనారోగ్యం పెరుగుతుందనే భావన కలవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మిగిలిన బట్టలు ఏం ముట్టుకోకుండా విడిగా పడుక్కుని, మనకు ఉదయకాలం స్నానం చేసినా కూడా పర్వాలేదు. అంతే ఉదయకాలం చెయ్యాలి అని కాదు. ఎందుకంటే అర్ధరాత్రి చేస్తే కొన్ని అనారోగ్యాలు పెరిగే అవకాశాలు ఉంటాయి, అలా పెంచుకోవడం మంచిది కాదు అనే భావనతో. ఇది అలా ఉదయకాలం స్నానం చేసేటప్పుడు అంత క్రితం, అంటే గ్రహణానికి ముందు పట్టి ఉంచుకున్న నీళ్లు కాకూడదు. మామూలుగా ఇప్పుడు మనం అర్ధరాత్రి 12 గంటలకు చేసినప్పటికీ కూడా పట్టి ఉన్న నీళ్లు మాత్రం వాడద్దు. మరి ఎలా అండి? ఇప్పుడు మనకు అసలు పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది? ట్యాంకుల్లో వాటిల్లో ఉన్న నీళ్లు మనమే పన్నులు కడుతున్నామండి, మన పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మనం ధర్మాచరణ చేస్తే ఆ ధర్మంలో పుణ్యం కూడా వాళ్ళు పొందుతారు. అటువంటి ధర్మాచరణకి అవకాశం కూడా ఇవ్వకుండా చేయడం అనేటువంటిది చాలా చాలా అధర్మం. కాబట్టి ఆ సమయంలో నీళ్లు విడుదల చేస్తే అది మంచిది అవుతుంది. అందువల్ల ఆ విధంగా విడుదల చేసినటువంటి నీటిలో మనం స్నానం చేస్తే అది పవిత్రత అవుతుంది. అందుకని మనం అలా చేయడమే మంచిది. కానీ అంటే ఒకవేళ అది మంచిది, వాళ్ళు కనుక నీళ్లు వదిలితే మంచిదే. ఒకవేళ లేని పక్షంలో ఏమైనా పరిహారం కూడా ఉంది అంటారా? ఏం చేయాలి? మనం నూతుల్లోనూ బోర్లలోనూ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అవి కూడా చేయకుండా రోడ్లు చివరిదాకా తాపడం చేసేసి నీళ్లు భూమిలో వెనకకుండా, బోర్లు అసలు పని చేయకుండా మనం, ఇవన్నీ కూడా మానవ కల్పితములైన దుశ్చర్యలు. వాటి నుంచి మనం కాపాడుకోవడం చాలా అవసరం. అందుకని ఇంకా అవేమీ సాధ్యం కాకపోతే చక్కగా ఏ నది స్నానానికో వెళ్ళిపోవడం మంచిది. కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి, వాళ్ళకి సంబంధించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి. వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. పేరు అశోక్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కర్నూలు డిస్ట్రిక్ట్ కొరుట అండి. ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం సార్. మీరు అడగండి, వింటున్నారు అందరూ. మేడం, చంద్రగ్రహణం ఎన్ని గంటలకు ఉంది మేడం? రాత్రి చెప్పు. చంద్రగ్రహణం ఏ సమయంలో ఉంది? రాత్రి 10:52 నుంచి రాత్రి 12:49 వరకు చంద్రగ్రహణం ఉంది. 7వ తారీఖు నాడు రాత్రి. విన్నారా అండి? మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, ఓకే. సో శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, అంటే మనం ఆయా నియమాలు పాటిస్తూ వస్తున్నాము. చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, చంద్రగ్రహణం అనంతరం ఏం చేయాలి అని. అయితే ఇప్పుడు మళ్ళీ భగవంతుడి గురించి మాట్లాడుకుంటే మన ఇంట్లో దేవుళ్ళని కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటుంటారు. దీనికై ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? దైవారాధన
నిత్య శుభ్రం అనేది తప్పనిసరి అమ్మ. ఎట్లయితే మన శరీరానికి స్నానం చేస్తున్నామో అట్లాగే దేవతా విగ్రహాలు ఆరాధన, శివలింగాలు లేదా శాలిగ్రామాలు ఏవైతే మన ఇంట్లో ఉంటాయో వాటికి కూడా నిత్యం శుభ్రం చేసే వాటికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో ఎట్లాగూ జపమంత్ర తపాలు హోమాలు చేస్తారు కాబట్టి వీటి తర్వాత శుద్ధి చేయడం అనేది తప్పనిసరి. అయితే ఈ గ్రహణంలో చూడామణి యోగం ఉండడం వల్ల ఈ గ్రహణ అనంతరం మనం చేసేటటువంటి పూజ ఇప్పుడు ఆ అర్ధరాత్రి అవుతుంది కాబట్టి అప్పుడు మామూలుగా మనం స్నానం చేసేసి దేవతా విగ్రహాలను శుద్ధిపరిచి మర్నాడు పొద్దున మళ్ళా గ్రహణ వేద దాటిన తర్వాత గ్రహణ శూల అంటారు. ఆ శూల తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి దేవతా మూర్తులన్నింటినీ శుభ్రం చేసి మళ్ళీ నిత్య ఆరాధన చేయడం అనేది మనకు వస్తున్నటువంటి ఆచారం. ఓకే, అసలు గ్రహణ శూల అంటే ఏంటి శంకరమంచి గారు మీరు చెప్పండి. గ్రహణం తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ దోషము కొంతకాలం ఉంటుంది. ప్రధానంగా ఇది పాక్షిక గ్రహణం కాబట్టి ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత శుభ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. ఆ శూల అంటే శూలం అంటే తెలుసుగా, వీధి శూల, గ్రహణ శూల, శూల పోటు ముళ్ళు అని చెప్పి శూలం అంటే మళ్ళీ ఆ శూలం కాదు, త్రిశూలం కాదు, ఏదైనా బాధించేది అని భావించవచ్చు. గ్రహణానంతరం వెంటనే శుభ కార్యక్రమాలు ప్రారంభించేసేసి మళ్ళీ మంగళ ద్రవ్యములతో మళ్ళీ కార్యక్రమాలు వెంటనే ప్రారంభిస్తారేమోనని ఒక్కరోజు దాన్ని ఆపమని చెప్పారు. గ్రహణ సంబంధమైనటువంటి ఆ దోషం అంతా కూడా పోవటానికి ఒకరోజు, ఎందుకంటే ఎలాగో మనకు సరిపోతుంది, ఇవన్నీ కడుక్కోవడాలు, తుడుచుకోవడాలు, ఇవన్నీ శుద్ధి చేసుకోవడాలు ఆ రోజంతా సరిపోతుంది కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి ఒక రోజు ఉండాలి. శాస్త్రరీత్యా మాత్రం శూల అంటే శుభ కార్యక్రమాలకు దేవతా ఆవాహన ఆరాధన వాటికి మంచిది కాదు. నిత్యం చేసేటటువంటి దేవతార్చన ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. నిత్యం చేసే నిత్య దేవతార్చన, నిత్య కాలక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగవచ్చు. ముఖ్యంగా శూల అనేటువంటిది ప్రయాణానికి నిషిద్ధము. ఇది ప్రయాణ శూల ఉంది. గ్రహణము మరుసటి రోజున ప్రయాణం పూర్తిగా నిషిద్ధము అనే దానికి శూల అనే పదాన్ని వాడతారు. అంటే రేపు ఇప్పుడు గ్రహణ తర్వాత అంటే 8వ తారీఖు మంగళవారం నాడు ప్రయాణం చేయకూడదు. అది ప్రధాన విషయం. సంక్రాంతి పండగ తర్వాత కర్రీ అని అంటారు చూడండి, కర్రీ దానిలాగే ఇది గ్రహణ కర్రీ అంటారు. కాబట్టి ఆ నెక్స్ట్ డే ఏమిటంటే పుణ్యకారం అంటే సైంటిఫిక్గా వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఛాయ, ప్రఛాయ, ఉపఛాయ అంటే అది పూర్తిగా ఇంకా ఆ బింబము బయటకు పూర్తిగా రాదనట. ఉపఛాయలో అంటే ఇప్పుడు మనకు వచ్చింది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా ఇవన్నీ ఉంటాయి అంటారు కదా. మనం ఛాయ, ఉపఛాయ, ప్రఛాయ లేకుండా ఉండదు కదా, దాంట్లో నుంచి పూర్తిగా బయటపడదు. కాబట్టి అందుకొరకైనా చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనేది శాస్త్రం. ఉద్దేశం. సరే, ఇంక కాలేజ్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, కొంచెం పెద్దగా మాట్లాడండి, స్పష్టంగా మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. చెప్పండి. నాది రోహిణి నక్షత్రం వృషభ రాశి. రోహిణి నక్షత్రం వృషభ రాశి. ధ్యానం జాగ్రత్తలు పాటించాలి, ఏ ధ్యానం చేయాలి అని అడుగుతున్నారా? ఓకే, సివిబి గారు చెప్పండి. సామాన్యంగా గ్రహణ సమయంలో మనకు ఇంత క్రితం ఏ ఏ ఉపాసనలు ఉన్నాయో వాటిని అన్ని, ఆ మంత్రాలన్నీ పఠించుకోవాలి. ఆ సమయంలో పఠించకపోతే ఆ మంత్రాలు తర్వాత వాడుకోవడానికి పనికిరావు. దాన్ని ఆశౌచం, ఆ మంత్రాలకు ఆశౌచం వచ్చింది అని చెప్పి అంటారు. మనం వాడుకోలేము. మనం ఎప్పుడు వాడుకోవాలి అంటే మళ్ళీ గ్రహణం వచ్చినప్పుడు వీటిని శుద్ధి చేసుకుంటేనే మళ్ళీ వాడుకోగలం అన్నమాట. అందుకని మనకు ఉపదేశం ఉన్న మంత్రాలన్నీ తప్పనిసరిగా చేసుకోవాలి. దాంతో పాటుగా ఆ సమయం చాలా విలువైనది కాబట్టి ఆ సమయం అంతా మామూలు జపాలు అయిపోయాయి ఇంక పడుకుంటానని కాకుండా సమయం అంతా కూడా మంత్రాలతో, దైవ ధ్యానంతో, దైవనామాలతో గడపడం అనేటువంటిది ప్రయోజనకారిగా ఉంటుంది. అందువలన మనం ఆ విధంగా చేయడం అనేటువంటిది తప్పనిసరి. ఇక మీరు వృషభ రాశి అంటున్నారు కాబట్టి వృషభం నుంచి మనం పంచమాన్ని కనుక తీసుకున్నట్లయితే కన్య అవుతుంది. దానికి అధిపతి బుధుడు అవుతాడు. బుధుడికి అధిష్టానం విష్ణువు. కాబట్టి విష్ణువుకి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ మొదలైనటువంటి మంత్రాలు కానీ స్వయంగా చేసుకోవడం చాలా మంచిది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. ఓకే,
అలాగే గురుగారు ఇప్పుడు ఇందాక మంత్ర పఠనం గురించి చెప్పారు కాబట్టి మంత్రసిద్ధి అనేది మంత్రోపదేశం అనేది ఏ విధంగా ఉండాలి, ఈ గ్రహణ సమయంలో ఎలా ఉండాలి అంటారు? గ్రహణ సమయంలో మంత్రోపదేశాన్ని పొందినట్లయితే వాళ్ళు తమకు మంచి రోజు మొదలైనటువంటివి కూడా చూసుకోక్కర్లేదు. అంటే పవిత్రమైన సమయం కాబట్టి ఆ పవిత్రమైన సమయంలో కనుక మంత్రోపదేశాన్ని పొందితే ఆ మంత్రం మనకు చాలా పటిష్టంగా పటుత్వంతో కూడినది మనకి పట్టిస్తుంది అనే భావన. అంతేకాకుండా గ్రహణము యొక్క ఆరంభం నుంచి అంత్యము వరకు ఒకే మంత్రాన్ని జపం చేసినట్లయితే ఆ మంత్రాన్ని అక్షరలక్షలు చేస్తే ఎలా సిద్ధిస్తుందో అలాగ సిద్ధిస్తుంది అనే భావన కూడా మనకు మంత్రశాస్త్రంలో కనిపిస్తుంది. అయితే అలా చేసే వాళ్ళకు ఇబ్బంది ఉంది. ఏంటంటే తాను ఒక మంత్రం ప్రారంభం నుంచి చివరి దాకా చేసుకుంటూ ఉన్న సమయంలో మరి తక్కిన మంత్రాలు తనకు ఉపదేశం ఉన్నవన్నీ పనికి రాకుండా అయిపోతాయి కదా. అలా కాకుండా ఉండడం కోసం ఈ మంత్రాలు ఎవరికైతే తనతో పాటు ఉపదేశం ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళతో తన తరఫున ఆ సమయంలో తన సంకల్పంతో జపం చేయించుకుంటూ తాను మాత్రం ఒక మంత్రాన్ని పూర్తిగా చేసుకున్నట్లయితే ఆ మంత్రం సిద్ధించే అవకాశం ఉంటుంది. అంటే ఆ మంత్రాన్ని అక్షరలక్షలు చేస్తే వచ్చేటువంటి సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ గ్రహణ సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మరో కాలర్ అండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మీనారాయణమ్మ అండి. అడగండి మీ సందేహం ఏంటో. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, గర్భవతి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేనా? అమెరికాలో ఉందా? అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి మకర రాశి అండి. ఆ అమ్మాయి గురించి ఏమన్నా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏం చేయాలా అని. ఓకే, నాగేశ్వర సిద్ధాంత్ గారు మీరు చెప్పండి. గర్భవతులు ఏంటంటే మీకు అక్కడ మళ్ళీ ఇక్కడ సమయానికి అక్కడ సమయానికి డిఫరెన్స్ ఉంటుందమ్మా. అక్కడ వీరున్న ప్లేస్లో గ్రహణం గోచరిస్తేనే ఈ నియమాలు పాటించాలి. అమెరికా అనంటే అక్కడ ఏ ప్రాంతమో కొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది, కొన్ని ప్రాంతాలలో కనబడదు. గ్రహణం ఎక్కడైతే మనకు కనబడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గ్రహణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ చర్యలు, ఆ నియమాలు పాటించాలి. ఒకవేళ అక్కడ గ్రహణం కనబడితే అక్కడ గ్రహణ సమయాన్ని బట్టి కనీసం ఒక 4 గంటల ముందు వరకు వాళ్ళు తొందరగా అరిగేటువంటిది, అది జీర్ణమయ్యేటువంటి ద్రవ పదార్థం కానీ అటువంటివి కానీ తీసుకొని పడుకోవాలి. చంద్రకిరణాలు కానీ అవి కానీ వాళ్ళ మీద పడకుండా జాగ్రత్తగా రూమ్లో పడుకొని గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి స్నానం అటువంటిది కూడా చేయొచ్చు. కానీ అమెరికాకి లేదు, గ్రహణం లేదు, గ్రహణం లేదు, లేదు అక్కడ. వాళ్ళు పగలు వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, అంత అవసరం లేదంటారా? ఓకే, అందుకే చెప్పిన కనబడితే ఎక్కడ కనబడితే ఇప్పుడు వీరు పాటించాల్సిన అవసరం అయితే లేదు, లేదు లేదు కనబడదు కాబట్టి దాని తెలియదు. సరే, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో నా వాయిస్ నాకే వినిపిస్తుందండి. మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా మ్యూట్లో పెట్టి ఫోన్లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పద్మ గారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే, మీ డౌట్ ఏంటో అడగండి, సందేహం. అంటే గ్రహణ సమయంలో పట్టువైపు స్నానాలు ఆడవాళ్ళం కలెక్ట్ చేయాలా, కంఠ స్నానం చేస్తే చాలా, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయడం మంచిదా, కవచాలు పారాయణం చేయడం మంచిదా? ఓకే, శంకర్ మచ్చ గారు మీరు చెప్పండి. కంఠస్నానం చేయాలమ్మా. స్త్రీలు వివాహితులు కంఠస్నానం చేయడం చాలా వరకు మంచిది. పిల్లలు, అలాగే భర్త లేని వాళ్ళు, అలాగే పురుషులు తప్పనిసరిగా శిరస్నానం ఆచరించాలి. ఇంకా నవగ్రహ ధ్యానం చేసుకున్నా, కవచం ధ్యానం చేసుకున్నా మంచిది. వీటికంటే కూడా ఎక్కువగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరినైనా సరే సహస్రనామాల రూపంలో కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక సూక్తాలను కానీ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు మంత్రాలు చదివే అవకాశం ఉండదు కాబట్టి స్తోత్ర పారాయణలు చేసుకోవటం, మీకున్నటువంటి ఉపదేశాలని మళ్ళీ చక్కగా అక్కడ ఆ మంత్రాలన్నీ కూడా పునశ్చరణ చేసుకుంటూ
మంత్రబలాన్ని పెంచుకుంటే చాలా బాగుంటుంది. అన్నిటికంటే ఈశ్వర ధ్యానం, ఇందాక గురుగారు చెప్పినట్టుగా విష్ణు ధ్యానం, రామ ధ్యానం, శ్రీరామ మంత్రం, కలియుగ ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసులో ధ్యానించడం, విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా శ్రేష్టం. ఇష్టదైవాన్ని ఆరాధించడం అన్నిటికంటే ఉత్తమం. మరో కాలర్ అండి. హలో హలో మరో చిన్న విరామం తీసుకుని మన కార్యక్రమాన్ని కొనసాగిద్దామండి. చంద్రగ్రహణం ప్రత్యేక చర్చలో మరో చిన్న విరామం.